శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు శ్రీ సత్యసాయిబాబా స్మారక నాణ్యం స్టాంపు విడుదల చేయనున్న ప్రధాని. తెలంగాణలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు. ఇవాళ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేయనున్న రేవంత్. సౌదీ బస్సు ప్రమాద మృతులకు ఇవాళ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తోన్న సౌదీ ప్రభుత్వం. ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో కీలక పురోగతి. అల్ ఫలా వర్సిటీ చైర్మన్ జావేద్ అహ్మద్ అరెస్ట్. గ్రూప్ 2 నోటిఫికేషన్ పై కీలక తీర్పు. 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు. కూల్చివేతలపై హైకోర్టు మెట్లెక్కిన సంధ్యా కన్వెన్షన్. ఎవరి అనుమతితో కూల్చివేశారని హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం. రోడ్డు దాటుతోన్న వారిని ఢీకొట్టిన లారీ, 3 మృతి. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశం భారత్. దేశ ఆర్థిక వ్యవస్థలో హైదరాబాద్ అభివృద్ధి కీలకమన్న సీఎం రేవంత్. ప్రతి ఏటా 10 లక్షల మందిని ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దుతాం. మీ సేవా సర్వీసెస్ ఆన్ వాట్సాప్ అని ప్రారంభించిన మంత్రి శ్రీధర్. మంచి విద్య కోసం యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నాం. త్వరలోనే రైతుల ఖాతాల్లో బోనస్ జమ చేస్తామన్న మంత్రి వివేక్. తేమ శాతం పేరుతో పత్తి రైతులను ప్రభుత్వం మోసం చేస్తోంది. నిర్మల్ జిల్లా బైన్సాలో రైతులతో మాజీ మంత్రి కేటీఆర్ ముఖాముఖి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయన్న హరీష్ రావు. ఇప్పుడే పార్టీ పెట్టే ఉద్దేశం లేదు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై పెదవి విప్పిన కవిత. డ్రగ్స్ మహమ్మారికి మెడికల్ స్టూడెంట్స్ దూరంగా ఉండాలి. డ్రగ్స్ అమ్మినా కొన్నా కఠిన చర్యలు తప్పవన్న మంత్రి అడ్లూరి. నాలెడ్జ్ హబ్ గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ తో అవగాహన ఒప్పందం. బీసీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుంటోంది. రేవంత్ సర్కార్ పై బీజేపీ చీఫ్ రామచందర్ ఫైర్. కారుమూరి వెంకటరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. పెద్దల కోసం పోలీసులు పనిచేస్తున్నారన్న పేర్ని నాని ఫైర్. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతాం. రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో అదనపు వార్డులను ప్రారంభించిన మంత్రి మండిమిల్లి. ఏపీలో మొత్తం 50 మంది మావోయిస్టుల అరెస్ట్. మావోయిస్టుల అరెస్టుపై ఇవాళ పోలీసుల ప్రెస్ మీట్. ఢిల్లీలోని స్కూళ్లు, కోర్టులకు బాంబు బెదిరింపులు. బాంబ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు. ఫేక్ అని తేల్చిన పోలీసులు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. తప్పులను సరిచేసుకొని మరింత బలంగా ముందుకొస్తామన్న పీకే. 2024 గాను 6వ జాతీయ జల అవార్డుల ప్రకటన. దేశంలోనే తొలి ర్యాంక్ సాధించిన తెలంగాణ. దర్శకుడు రాజమౌళిపై సరూర్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు. హనుమంతుడిపై అవమానకర వ్యాఖ్యలు చేశారని కంప్లైంట్.